రోజులు మారాయి, ప్రభుత్వాలు మారాయి. రైతులకు సాగునీటి కష్టాలు దూరమయ్యాయి. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూక్ష్మ సాగునీటి పథకానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోనికి తెచ్చింది. తక్కువ సాగునీటితో పంటలు పండించుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో అనంతపురం జిల్లా రైతులు వర్షాభావ పరిస్థితులని అధిగమించారు. కరువు సీమలో సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకొని రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు డ్రిప్ ఇరిగేషన్ అమలు కోసం అత్యధికంగా 67,500 హెక్టార్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతను బట్టి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తూ ఉండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న సన్నకారు రైతుల పంట పొలాలకు కొత్త కలొచ్చింది. 90% సబ్సిడీతో డ్రిప్లు, స్ప్రింకర్లు, మైక్రో స్ప్రింకర్లు అందిస్తుండడం, అందులోనూ అడిగిన వెంటనే ఇస్తూ ఉండడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బిందు సేద్యం విధానంతో సాగునీటి సమస్య లేకుండా ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సబ్సిడీ పరికరాలు ఏమీ ఇవ్వలేదని, దాంతో పంటలపై దృష్టి సారించలేకపోయామని రైతులు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సన్న, చిన్నకారు రైతులు పంటలు సాగు చేసేందుకు ముందుకు వెళ్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో బిందు సేద్యం విధానంతో పత్తి, మిర్చి, నువ్వులు, ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. పుట్టపర్తి శాసన సభ్యురాలు పల్లె సింధూరారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో రైతు వాటా కింద డీడీ కట్టిన ప్రతి రైతుకు 10 రోజుల్లో డ్రిప్పులు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు బిందు సేద్యం పట్ల ఆసక్తి పెరిగింది. ఎక్కువ మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు సాగు చేసుకుని ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు.